వారిద్దరూ చిన్న వయసులోనే దొంగలుగా మారారు. పోలీసులకు చిక్కి జైలుకు కూడా వెళ్లారు. అక్కడే వారి స్నేహబంధం బలపడింది. జైలుకు వెళ్ళాక బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి బయటకు వచ్చాక మరిన్ని చోరీలు చేశారు. కొన్నాళ్లకు ఈ దొంగతనాలకు బై బై చెప్పి సులభంగా డబ్బు సంపాదించేలా ఓ దందా ప్లాన్ చేశారు. కానీ పథకం బెడిసి కొట్టింది. ఇంతకీ వాళ్ళు చేయాలనుకున్న దందా ఏంటి? వాళ్ళ ప్లాన్ ఎలాంటి పరిణామాలకు దారితీసింది? తెలిసి తెలియని వయసులో చోరీలకు అలవాటు పడ్డారు. పోలీసులకు చిక్కి జైలు జీవితం కూడా అనుభవించారు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు కదా సరి, మళ్లీ అదే బాటలో నడిచారు. జైలుకు వెళ్లి వచ్చాక మారి మంచి మార్గంలో నడవాల్సింది పోయి మరో చోరీకి యత్నించారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. కర్నూలు శివారులోని సంతోష్ నగర్ కు చెందిన మద్దిలేటి ఓ ప్రైవేటు ల్యాబ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 29న ఆయన విధులకు వెళ్లగా భార్య లక్ష్మీదేవి, కుమార్తె హేమచరిత ఇంటికి తాళం వేసి బ్యాంకుకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళం పగులగొట్టారు. బీరువాలో ఉన్న 13 తులాల బంగారం చోరీ చేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరుతున్న సమయంలో మద్దిలేటి భార్య, కుమార్తె ఇంటికి వచ్చారు. దొంగలు వారిని తప్పించుకొని ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. గత నెల 29వ తారీఖున ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసేటువంటి మద్దిలేటి అనే వారి ఇంట్లో, సంతోష్ నగర్లోని వాళ్ళ ఇంట్లో నుంచి 12 గంటల సమయంలో ఇన్మేట్స్ అంతా కూడా బ్యాంకు దగ్గర పని మీద పోయినప్పుడు ఇంటి కన్నం దొంగతనం జరిగింది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు హెచ్బీ చేసుకొని ఇంట్లో హౌస్ బ్రేకింగ్ చేసిన తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో మద్దిలేటి గారి భార్య, వాళ్ళ కూతురు ఇద్దరు కూడా ఆ బ్యాగ్ని లాక్కోవడానికి ప్రయత్నించారు. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరిని దుబ్బుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ తోపులాటలో మద్దిలేటి వాళ్ళ భార్య కూడా చేతికి రక్తగాయాలు రావడం జరిగింది. సుమారుగా 13 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుపోయేందుకు దొంగతనం కేసు మనకు నమోదు చేయడం జరిగింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగలు చోరీకి వినియోగించిన బైక్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కర్నూలు నుంచి షాద్నగర్ వరకు సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. తెలంగాణ పోలీసుల సహకారంతో నిందితులను గుర్తించారు. దొంగలు మారేడుపల్లికి చెందిన రఘు, సికింద్రాబాద్కు చెందిన శివసింగులుగా నిర్ధారణకు వచ్చారు. స్పెషల్ టీం ఫామ్ చేసుకుని మా అధ్యక్షతన మాకు అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని వారి యొక్క కదలికల్ని ఖచ్చితంగా రాబట్టుకోగలిగినాము. మినిమం 10-12 రోజుల్లోపు ఈ యొక్క కేసును ఛేదించగలిగినాము. ఎక్కడా కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో మాకు ఎక్కడ క్లూస్ లేవు, ఫింగర్ ప్రింట్స్ కానీ ఎక్కడా రాలేదు. అయితే మాకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఇతర రాష్ట్రాల పోలీస్ అధికారులతో కూడా ఇంటరాక్ట్ అయ్యి సరైనటువంటి దొంగల్ని, అదేవిధంగా ఖచ్చితమైన దొంగల్ని గుర్తించగలిగాము. సుమారుగా వాళ్ళ నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు రికవరీ చేసుకోగలిగాము. హైదరాబాదుకు చెందిన రఘు, శివసింగ్లు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లారు. అక్కడే ఇద్దరికి పరిచయం ఏర్పడింది. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి పలు దొంగతనాలకు పాల్పడ్డారు. వీరిపై హైదరాబాద్లో నిఘా పెరగడంతో కర్నూలుకు వచ్చి సంతోష్ నగర్లో చోరీకి పాల్పడ్డారు. వారి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. దొంగలు మరోసారి చోరీ కోసం కర్నూలుకు రాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజున వాళ్ళు మళ్లీ దొంగతనం చేయడానికి కర్నూలుకి వచ్చారన్నది తెలిసిన సమాచారంపై నిఘా ఉంచుకొని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ మున్గాల్పాడు వద్ద వాళ్ళని అదుపులో తీసుకున్నాము. ఇద్దరిని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత తెలిసిన విషయాలు ఏంటంటే, రఘు అనే వ్యక్తి మీద సుమారుగా 16 హెచ్బీ కేసులు నమోదై ఉన్నవి. అదేవిధంగా శివాయ్ సింగ్ అనేటువంటి అతని మీద 28 కేసుల వరకు నమోదై ఉన్నవి. ఈ శివాయ్ సింగ్ అనే వ్యక్తి గతంలో 2021 సంవత్సరంలో వెస్ట్ మారేడుపల్లి పోలీస్ స్టేషన్ నుంచి పీడీ యాక్ట్లో సుమారు సంవత్సరం పాటు జంజల్గూడ సెంట్రల్ జైల్లో ఉండడం జరిగింది. అయినా వీరి యొక్క ప్రవృత్తి మార్చుకోక తరచుగా దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. వీరిని ఈ రోజున ఉదయం 8:30 గంటలకు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదే మీద వెస్ట్ మారేడుపల్లి, ఈస్ట్ మారేడుపల్లి, బాలానగర్, బోయినపల్లి,
రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్, పేట్ బషీర్బాగ్, ఇట్లా రకరకాల పోలీస్ స్టేషన్లో అన్ని చోట్ల కూడా కేసులు నమోదై ఉన్నాయి. దొంగలిద్దరూ ఇకపై దొంగతనాలు మానుకొని గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. చోరీ సొత్తు విక్రయించగా వచ్చిన సొమ్ముతో మహారాష్ట్రకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి ఓ రహస్య ప్రదేశంలో దాచారు. ఈలోగా వారిని కర్నూలు పోలీసులు అరెస్టు చేయటంతో గంజాయి వ్యాపారం గుట్టు కూడా రట్టయింది.